సమస్యలు వచ్చినప్పుడు కాదు, సమస్యలు లేకపోయినా అంతా ప్రశాంతంగా ఉన్నా సరే మనసు మాత్రం ఆయన సన్నిధి కొరకు పరితపిస్తూ ఉంటుంది. ఈ లక్షణం మీరు ఎంతమందికి ఉంది? అబద్ధాలు ఆడద్దు, నిజం నిజం చెప్పాలి మనం. నాకుంది అంటే పండుగ చేసుకో, లైన్లో ఉన్నావు నువ్వు, దేవునికి స్తోత్రం. ఉంటే ధన్యుడివే, ధన్యురాలివే. మళ్ళీ ఇంకోటి కూడా చెప్తున్నా, వృద్ధాప్యం వచ్చి సరుకంతా అయిపోయిన తర్వాత ఇంక చేసేది అంతా ఏసే అంటాం వేరు. మళ్ళీ కొంతమంది ఇక చేసేదేమి లేదు కాబట్టి అంతా వేసి అనేవాళ్ళు ఉన్నారు. నయంలే, వృద్ధాప్యంలోనైనా ఆ మాట అన్న అంటున్నారు కొంతమంది. ముసలితనం వచ్చినా కూడా అమ్మాయి అది పెట్టమ్మా, ఇది పెట్టమ్మా, ఆ సీరియల్ పెట్టమ్మా, ఈ సినిమా పెట్టమ్మనే తిక్కలోళ్ళు ఉన్నారు. అట్లా కాకుండా కొంతమంది ఆ ముసలితనం వచ్చినప్పుడైనా వేసైనా అనుకునే వాళ్ళు ఉన్నారు. కొన్ని మార్కులు వేయచ్చు వాళ్ళకు కూడా. వృద్ధాప్యంలో కొంతమంది ఇక చేసేదేం లేదు. నేను చెబుతున్నాను, వృద్ధాప్యంలో దేవుని అంటే మంచిది, దేవుని స్మరిస్తే మంచిది, దేవునికి సమీపమై దేవునితో స్నేహం చేస్తే మంచిది. కానీ యవనస్తురాలివై ఉండగానే నువ్వు నిజంగా దేవునికి నీ మనసు ఇచ్చినట్లయితే సూపర్ ఉంటుంది. గొర్రె అప్పజెప్పుకుంటుంది కాపరికి, అలాగూ నీ కాపరికి నిన్ను నువ్వు అప్పజెప్పుకుని గొర్రె కాపరిని వెంబడించినట్టు నువ్వు ఆయనను వెంబడించినట్లయితే, గొర్రె కాపరిని ప్రేమించినట్టు నువ్వు ఆయనను ప్రేమించినట్లయితే ఎంత బాగుండు, ఎంత బాగుండు, ఎంత బాగుండు. నాకు నా లైఫ్లో అప్పటికి ఉపయోగపడినటువంటి విషయం చాలా ప్రాముఖ్యమైనది ఇది. దేవునితో వ్యక్తిగత అనుబంధాన్ని ఏర్పరచుకొనుట. మిమ్మల్ని అందరినీ అలా లింకు చేయాలని ఆశిస్తా. నిజంగా నేను ఆ విషయంలో నీ ఎడల నేను సఫలమయ్యాననుకో, నా బహుమానానికి డోకా లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక.